బీజేపీలో ఎన్నికల సందడి మొదలైంది. జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా పూర్తి కానుంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. సగానికి పైగా రాష్ట్ర యూనిట్లలో పోలింగ్ ప్రక్రియ జనవరి మధ్య నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫిబ్రవరి చివరికి జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. తదుపరి పార్టీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వారిలోనే ఒకరికి జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగిస్తారా లేక కొత్త వారిని తీసుకుంటారా అనే విషయంపై మోదీ, అమిత్ షా కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో రేసులో పలువురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే పేరు రేసులో ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే తెలంగాణకు చెందిన కె లక్ష్మణ్ కూడా రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ ఓబీసీ మోర్చా చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకున్నది. రేసులో సునీల్ బన్సల్ పేరు కూడా వినిపిస్తున్నది. ఆయన తెలంగాణ, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల ఇన్ఛార్జిగా ఉన్నారు. పార్టీ తొలి మహిళా అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మోదీ టీంలో ప్రాధాన్యం ఉన్న ఆమెకు అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోలేదని టాక్ నడుస్తోంది. ఒకవేళ దక్షిణాది వారికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే ఏపీకి చెందిన ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు, గతంలో బీజేపీలో కీలకంగా వ్యవహరించిన రామ్ మాధవ్ కు కూడా అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.